పట్టణంలోని 13వ వార్డులో కౌన్సిలర్ కుర్రా సుజాత పర్యటించారు. తడి పొడి చెత్త గురించి వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక 13వ వార్డు పరిధిలోని చంద్రావూరులో శుక్రవారం ఉదయం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ కుర్రా సుజాత కార్యక్రమంలో పాల్గొని వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యర్థాలను వేర్వేరు విధానాల్లో మున్సిపల్ సిబ్బందికి అందించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, ఎన్ ప్రవీణ్, జి చంద్రశేఖర్, డి సాగర్, కె సంధ్య, ఎం శాంతి, జె హవీలా, నగర దీపిక, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రావూరు 13వ వార్డులోని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. మరి మేము ప్రతి ఇంటికి తిరిగి మరి ప్రజలకి 3 డస్ట్బిన్లు ఇవ్వాలని మేము జనానికి చెప్పడం జరుగుతుంది. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త 3 వేరు చేసి డస్ట్బిన్లో ఇవ్వాలండి. మరి తడి చెత్త అంటే గ్రీన్ డబ్బాలో ఇవ్వాలి. అది చెట్ల ఆకులు కానీ, అన్నం కానీ, కూరగాయ కానీ ఏమన్నా ఉంటే అవి తడి చెత్త కింద వస్తాయి. మరి బులుగు డబ్బాలోనేమో పొడి చెత్త వేయాలి. అట్ట ముక్కలు కానీ, ప్లాస్టిక్ ఏమన్నా ఉన్నా కానీ, పేపర్లు కానీ అవన్నీ పొడి చెత్త కింద వస్తాయి. అవి బులుగు డస్ట్బిన్లో ఇవ్వాలి. హానికర చెత్త అంటే రెడ్ డబ్బాలో ఇవ్వాలి. అది పింగాణి కానీ, గాజు ముక్కలు కానీ ఏవైనా ఉంటే అవి హానికర చెత్త కింద వస్తే అవి భూమిలో అవి ఇదవ్వు కలవు కాబట్టి అవి హానికరం చెత్త కింద వస్తాయి. అవి వేరుగా సపరేట్ చేసి 3 డస్ట్బిన్లు ఇవ్వాలి. ప్రతిరోజు మీ ఇంటికి వర్కర్స్ వస్తారు, వాళ్ళు విజిలేస్తారు. విజిలేసినప్పుడు మీరు బయట తీసుకొచ్చి దేనికి అది సపరేట్గా పెట్టి ఇవ్వాలి. ప్రతి వార్డు నందు కూడాను స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ స్వచ్ఛ తెనాలి అనే ప్రోగ్రాంలని మనం నిర్వర్తించుకోవటం జరుగుతుంది మున్సిపాలిటీ ద్వారా. తెనాలి పట్టణం సుందరంగా ఉంచుకున్నట్లో భాగంగా ప్రతి ఇంటి నుండి వచ్చే చెత్తను తడి పొడి ప్రమాదకరమైన చెత్తలుగా ఇచ్చి మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు కూడాను ఇంటి నుండి చెత్త సేకరించడానికి వస్తున్నారు. వారికి అందించవలసినంతగా కోరడమైనది.